ప్రార్థన చేసుకుని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ విళంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని ఈ దినం ప్రభా నిన్ను ఆరాధించటకును, నీ వాక్యము చేత ప్రభా మేము బలపరచబట్టకును, యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలం సమీపించటకు దేవా మీరు మా కృప చూపించమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27 నుండి 30 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాక్య భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు. అందరం ఒకరి తర్వాత ఒకరు చదువుదాం. చివరి వచనం అందరం చదువుదాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఎలాగూ చెప్పుచున్నావు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలము పొందుదురు, పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడి వాక్యం దీవించును కాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించటకు ప్రభా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాక్చువల్గా నేను చదివించినటువంటి భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం గనక గమనిస్తే ఇట్ ఈస్ అబౌట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద మనము వెయిట్ చేయటం అనేటువంటి దాని గురించి అక్కడ రాయబట్టం అనేటువంటిది మనం చూస్తాం. అయితే నేను ఈసారి వెనక నుండి ముందుకెళ్తున్నాను, ముందు నుండి వెనక్కి వెళ్లకుండా వెనక నుండి ముందుకెళ్తున్నాను. వెయిటింగ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే చాలా కాలం మన జీవితంలో ఉన్నటువంటి అవసరతను బట్టి కావచ్చు, మన జీవితంలో దేవుడు అలౌ చేసినటువంటి సందర్భాన్ని బట్టి కావచ్చు. ఫైనల్గా వెయిటింగ్ టైం అయిన తర్వాత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. సో మన వెయిటింగ్ టైం అనేటువంటిది ఎప్పుడు ముగించబడుతుందంటే వెన్ గాడ్ రిమెంబర్స్ అస్. కాబట్టి నేను హౌ గాడ్ రిమెంబర్స్ నుండి నేను వెయిటింగ్లోకి వెళ్ళి ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి తలంపుని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఆఫ్టర్ వి వెయిట్ ఫర్ సమ్ టైమ్, దట్స్ వెన్ గాడ్ రిమెంబర్స్ అండ్ దెన్ గాడ్ వర్క్స్ ఆన్ అవర్ బిహాఫ్. సో దేవుడు మన పక్షంగా ఆయన పనిచేసిన తర్వాత, అందుకనే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది మన వెయిటింగ్ పీరియడ్ అయిన తర్వాత జరుగుద్ది. కనుక ముందు దేవుడు జ్ఞాపకం చేసుకోవటం గురించి మాట్లాడి
ఆ తర్వాత వెయిటింగ్తో నేను ఈ యొక్క టాపిక్ని ఉదయకాల సమయంలో ముగించడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి మీకు అర్థం కావటానికి నేను మరి ఒక వాక్య భాగాన్ని తీసుకోవటం జరిగింది. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం గనక గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట మనం గమనిస్తే దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఎంతకాలం తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? ఈ ప్రక్రియ అంతా ప్రారంభమై 120 సంవత్సరాలైంది. ఏమా అంటే ఫ్లడ్ గురించి ప్రభు చెప్పి ఆ తర్వాత ఫ్లడ్ కొరకై ప్రిపరేషను, తర్వాత ఫ్లడ్ వచ్చిన తర్వాత 40 రోజులు పగళ్ళు రాత్రి ఆ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత 150 రోజులు అయిన తర్వాత అంటే సుమారు 120 సంవత్సరాల 190 దినాలు అయిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? ఎంతకాలం వెయిట్ చేశాడు? మనం ఎంతకాలం వెయిట్ చేస్తున్నాం? అసలు మనం వెయిటింగ్ అంటే చాలా సింపుల్ తీసుకుంటాం కదా. అసలు మనం 120 ఇయర్స్ కాదు కదా, 120 మినిట్స్ కూడా మెయింటైన్ చేయలేం, మనం వెయిట్ చేయలేం కదా. ఇమీడియట్గా మనం అడగంగానే దేవుడు చేసేయాలి, మనం మాట్లాడంగానే దేవుడు జవాబు ఇచ్చేయాలి. ఊరికే మీకు ఒక బ్రెయిన్ టేసర్గా ఒక మాట చెప్తాను. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారమ్మా? 700 కోట్ల మంది ఉన్నారు. 700 కోట్ల మంది కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారా, చేసుకోరా? ఏదో రకంగా దేవుడిని తలుచుకుంటారా లేదా? అంటే ఊరికే మనకు అర్థం కాదు చెప్తున్నా. ఒకవేళ ఈ సెకండ్ దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు అనుకో, మళ్ళా నీ టర్న్ వచ్చేప్పటికి ఎంత టైం పడుతుందో తెలుసా? మీరు అంత తేలిక తీసుకుంటున్నారు దేవుణ్ణి. అందుకే మీకు అర్థమైనట్టు చెప్తున్నా. ఎందుకంటే మీరు ఒక్కరే లేరు ప్రపంచంలో. ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో మనతో పాటు? ఏమ్మా, దేవుడు అందరిని జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడికి నువ్వు ఒక్కడే స్పెషల్ అనుకుంటున్నావా ఏంటి? సో దేవునికి 700 కోట్ల మంది కూడా స్పెషలే. 700 కోట్ల మంది విషయంలో కూడా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. కొంతమందిని రక్షణలో నడిపిస్తాడు, కొంతమంది ఏమో క్రైస్తవ జీవితంలో నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఇష్టం. బట్ గాడ్ వర్క్స్ ఇన్ ఆల్ ద పీపుల్. అంటే దేవుడు గనక ఈ సెకండ్ గనక నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ టర్న్ రావడానికి ఎంత అవుతుందో తెలుసా? నేను దాన్ని సంవత్సరాల్లో క్యాలిక్యులేట్ చేశాను. 2000 సంవత్సరాలు వద్దు సుమారు. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ యువర్ టర్న్, 700 కోట్ల సెకండ్లు వేసుకుంటే, కనీసం సెకండ్కి ఒకళ్ళని కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటే 700 కోట్ల సెకండ్లు మీరు సంవత్సరాల్లో క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎంత అవుతుందో చూసుకోండి. 700 కోట్లు వేయంగానే క్యాలిక్యులేటర్ 7G10 అంది. ఎంత అంది అంటే ఇంకా బాబు ఎక్స్పోనెన్షియల్గా 10 వేసుకోండి. అది నా వల్ల కాదు క్యాలిక్యులేట్ చేయటం ఉంది. దాని గనక మనము 60 × 60 × 24 × 365 వేసామనుకోమ్మా, ఇట్ కమ్స్ టు అరౌండ్ 2200 ఇయర్స్. తెలుసా మీకు ఆ సంగతి? అసలు మనం ఎంత తేలిక తీసుకుంటామో దేవుణ్ణి. ఆయనకేం ఖాళీ ఏమంటారు, ఆయనకేం పని పాట లేనట్లు, అసలు మనం తప్పితే ఎవరు లేనట్లు, అసలు మన ప్రార్థన కంటే ఇంకా ఇంపార్టెంట్ ఏది లేనట్టు, ఇక ప్రతి సెకండు ఆయన మనల్ని చూడాలన్నట్టు. తెలుసా మీకు? డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ఇక్కడ నోవాహును జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 120 years and 190 days. అక్కడికి ఇంకా కంప్లీట్ కాలే పని. ఎందుకంటే నోవాహు జలప్రళయం ఆగిన తర్వాత సంవత్సరం ఉన్నాడమ్మా వాళ్ళు. మీరు ఉండండి చూద్దాం. పని పాడ లేకుండా ఇంట్లో సంవత్సరం పాటు గొళ్ళు వేసుకొని కూర్చోగలరా మీరు? ఆఫ్టర్ ద ఫ్లడ్ సబ్సైడెడ్,
ఆఫ్టర్ 1 year దేవుడు బయటకు రమ్మనేదాకా వెయిట్ చేశాడు నోవా. వెయిటింగ్ అంటే అది. మనం చేసే వెయిటింగ్ కాదు. మనకెంత ఫ్రస్ట్రేషన్ అంటే, మనకెంత చికాకు అంటే, దేవుని మీద చికాకు పడిపోతాం, మందిరం మీద చికాకు పడిపోతాం, తోటి వారి మీద చికాకు పడిపోతాం. జాగ్రత్త, వెయిటింగ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎ జోక్. నిజంగా దేవుడిని జీవితంలో పనిచేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ గాడ్ వర్క్స్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనలో వెయిటింగ్ ఉండదు కనుక మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ పోతాం కనుక దేవుని కార్యం జరగదు. మన జీవితాల్లో మన కార్యం జరుగుద్ది. మన జీవితంలో మన ప్లాన్లు మనం నెరవేర్చుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో మన పనులు మనం చేసుకుంటూ పోతాం. కానీ దానికి హెడ్డింగ్ పెడతాం, దేవుడు పని చేస్తున్నాడు. లేదు, దేవుడు పని చేయాలంటే యూ హ్యావ్ టు వెయిట్ యాంపుల్ టైం బిఫోర్ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే వెనక నుండి ప్రారంభించాను. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ మాటకు వస్తే దేవుడు ముందుగానే జలప్రళయం రాకముందే నోవాతో నిబంధన చేశాడు. ఏమన్నాడు అక్కడ? అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలను. అంటే నోవాకి దేవుని వాగ్దానం ఉంది, దేవుని మాట ఉంది, దేవుని అష్యూరెన్స్ ఉంది, దేవుడు చేసినటువంటి నిబంధన ఉంది. అయినప్పటికీ హీ హ్యాడ్ టు వెయిట్ all those years before God will act on his behalf. దేవుడు తన పక్షంగా పని చేయక ముందు నోవహు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అందుకనే ఇక్కడ యాక్చువల్గా 8వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఓడ అరారత్ కొండ మీద నిలిచెను అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద ఆర్క్ రెస్టెడ్ ఆన్ ద మౌంటైన్. రెస్ట్ అనేటువంటి మాట అక్కడ వర్డ్ ప్లేగా మనం చూస్తాం. నేను చాలాసార్లు మీకు బైబిల్ స్టడీలో కూడా చెప్పాను, హీబ్రూ లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా మనం వర్డ్ ప్లే గమనించాలి. నోవహు అనేటువంటి మాటకు రెస్ట్ అని అర్థం. చూడండి, మీరు ఆదికాండం 5వ అధ్యాయంలో జరిగేటువంటి డిస్టర్బెన్స్ అంతా గమనించిన తర్వాత నోవహు పుట్టినప్పుడు ఆ తండ్రి ఏమని పేరు పెట్టాడు? చదవండి 29వ వచనం. భూమిని యెహోవా శపించినందువలన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయునని అతనికి నోవహు అని పేరు పెట్టాను. జాతమైన నోవా అనే మాటకు అర్థం ఏంటి? నెమ్మది. తెలుగులో నెమ్మది అని ఉంటుంది, కానీ యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్లో కానీ ఇంగ్లీష్లో కానీ రెస్ట్ అని అర్థం. అంటే ఆదాము పాపము చేసిన తర్వాత ఏదైతే భూమి శపించబడిందో, ఆదాము యొక్క పని శపించబడిందో, ఆ శాపము యొక్క ప్రతిఫలాన్ని వీళ్ళు రీప్ చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. అది రీప్ చేస్తున్నటువంటి క్రమంలో ఇంకా తట్టుకోలేక నోవ పుట్టినప్పటికీ తండ్రి అనుకున్నాడు, ఇంకెంతకాలం ఈ శాపాన్ని భరించాలి, ఈ శాపం నుండి మనకి విముక్తి లేదా, ఈ శాపము నుండి నెమ్మది లేదా అని ఒక ఆలోచనతో నోవహు అని పేరు పెట్టాడు. నిజానికి దేవుని సర్వాధికారంలో జరిగిన ప్రక్రియ ఏంటో తెలుసా? అంతకుముందు భూమి మీద ఉన్నటువంటి శాపం అంతా కూడా ఆ ఫ్లడ్లో దేవుడు ఏం చేశాడు? మళ్ళా రీరైట్ చేశాడు. సో ఫ్లడ్ వచ్చిన తర్వాత మళ్ళా భూమిని దేవుడు మళ్ళా తిరిగి ఆయన రీప్లెనిష్ చేశాడు, తర్వాత రీపాపులేట్ చేశాడు. ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే నోవహు యొక్క జీవితం అనేటువంటిది ఇట్ బ్రాట్ ఏ పారాడైమ్ షిఫ్ట్. ఇది సృష్టి యొక్క క్రమంలో, సృష్టిలో పాపం యొక్క శాపం అనేటువంటిది వాళ్ళు అనుభవిస్తున్నటువంటి తరుణంలో ఇక నెమ్మది లేనటువంటి తనము వారి జీవితాల్లోకి వచ్చినప్పుడు
వాళ్ళు ఎప్పుడైతే నెమ్మది కొరకు ఆకాంక్షించారో ఆ నెమ్మది దేవుడు ఎట్లా తీసుకొచ్చాడంటే జలప్రళయం తీసుకొచ్చి భూమి అంతటిని కూడా సర్వనాశనం చేసి నోవహు యొక్క కుటుంబాన్ని తీసుకొచ్చి ఆ ఓడ అరారతు మీద నిలిచినటువంటి ఆ క్షణము నుండి దేవుడు ఏం చేశాడు? మళ్ళా తిరిగి మానవ చరిత్రను ఆయన ప్రారంభించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొనుట అనేటువంటి మాట ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు గాడ్స్ యాక్షన్. దేవుని యొక్క పనిని చూపిస్తా ఉంది. సో దేవుడు రెండు రకాలుగా మన జీవితాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకటి, ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండోది, ఆయన తీర్పుతో కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండు రకాలుగా జ్ఞాపకం చేసుకుంటాడు. వెన్ గాడ్ రిమెంబర్స్, ఈదర్ ఇట్ ఈస్ టువర్డ్స్ మర్సీ ఆర్ టువర్డ్స్ జడ్జ్మెంట్. రెండు రకాలుగా కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటానికి మీకు మళ్ళా కొన్ని ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకొని సొదొమ గొమొర్రా మీద ఉన్నటువంటి తీర్పు నుండి దేవుడు లోతుని తప్పించాడు, కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. అలానే రాహేలుని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని అప్పటి వరకు గొడ్రాలుగా ఉన్నటువంటి రాహేలుని దేవుడు ఆమెకి గర్భఫలం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అలానే దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి విమోచించడానికి కారణం ఏంటంటే అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని కృపతో ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకొని వచ్చాడు. సో దిస్ ఈస్ గాడ్ రిమెంబరింగ్ అవుట్ ఆఫ్ మర్సీ. ఇంకొన్ని ఉదాహరణలు గనక మనం చూసుకుంటే గాడ్ రిమెంబరింగ్ ఫర్ జడ్జ్మెంట్. దీనిలో గనక మనం గమనిస్తే ఆ యొక్క లెమెంటేషన్స్లో లేదంటే విలాప వాక్యంలో రాయబడినటువంటి విషయం, యెరూషలేములో జరుగుతున్నటువంటి బలాత్కారాన్ని, యెరూషలేములో తన ప్రజల మధ్య జరుగుతున్నటువంటి పాపాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్లను బబులోను చెరలోకి పంపించి తన తీర్పుని ఆయన వెల్లడిపరిచాడు. అలానే ప్రకటన గ్రంథంలో గనక మనం గమనిస్తే దేవుడు బబులోను యొక్క పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ బబులోను యొక్క పాపం అంతటి మీద కూడా ఆయన శిక్షను తీసుకొచ్చేటువంటి దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లు మనము రాయబడతా ఉంది. అయితే ఇక్కడ గనక మనం గమనిస్తే దేవుడు అవుట్ ఆఫ్ గ్రేస్, ఎందుకంటే ఆ మాట రాయబడింది ఏముంది అక్కడ? నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. అంటే నోవహు విషయంలో దేవునికి కోపము లేదు. నోవహు నీతిమంతుడుగా జీవిస్తున్నటువంటి వాడు. నోవహు దేవుని మాట చొప్పున జీవిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆబ్వియస్గా నోవహు పట్ల దేవుని యొక్క కృప ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ నోవహు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ దో గాడ్స్ గ్రేస్ వాస్ దేర్ ఆన్ నోవా, స్టిల్ దేవుడు నోవహుని ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నోవా విషయంలో దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే మొట్టమొదటిది నీరు తగ్గిపోవటం అనేటువంటిది మనం చూస్తాం. అంటే ఒక రకంగా గమనించాలంటే 40 రోజులు 40 పగళ్ళు, 40 రోజులు 40 రాత్రులు కూడా దేవుని యొక్క తీర్పు చాలా భయంకరంగా భూమి మీదకి వచ్చింది. మనుషుల యొక్క పాపాన్ని బట్టి, మనుషుల యొక్క బలాత్కారాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు బహు ఘోరముగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ 40 రోజులు కూడా దే హ్యావ్ సఫర్డ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద వాటర్. అంటే నీటి ద్వారా వచ్చేటువంటి ఆ దేవుని తీర్పు ఏదైతే ఉందో ఆ నీటిని దేవుడు ఎప్పుడైతే విడుదల చేశాడో, ఆబ్వియస్గా జాగ్రత్త వినండి,
దేవుడు అక్కడ వర్షం తెప్పించలే, ఎందుకంటే వర్షము అంత ఉండదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం వర్షం చూస్తూ ఉంటాం కదా, భూమి అంతటా వర్షం పడుతుందా, అక్కడక్కడ వర్షం పడుతుందా? రైట్. భూమి అంతటా ఒక గంట వర్షం పడుతుందా? ఎందుకు అంత వర్షం పడదు? అంత వాటర్ లేదు. ఎందుకంటే సర్వసాధారణంగా వాటర్ అనేటువంటి ఎవాపరేషన్ అయినప్పుడు క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి ఆ క్లౌడ్స్ మళ్ళా కండెన్స్ అయినప్పుడు అప్పుడు రెయిన్ రూపంలో బయటకు వస్తుంది. సో ఆబ్వియస్గా భూమి మీద ఎంత వాటర్ ఉంది, ఆ వాటర్లో అంతా కూడా ఎవాపరేట్ అవ్వాలంటే ఎంత టైం పట్టుద్ది? సో ఆబ్వియస్గా జలప్రళయం అనేటువంటిది వర్షాన్ని బట్టి రాదు. ఆ మాటకు వస్తే దేవుడు ఆ భూమిని కలగజేసినటువంటి తొలి దినాల్లో ఆ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉండే. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మనలాగా ఎండ లేదు, మనలాగా తీక్షణమైన ఎండలు లేవు. ఆ మాటకు వస్తే అసలు వాళ్ళకి వర్షమే లేదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? భూమి మీద నుండి ఆవిరి లేచి ఆ ఆవిరి తడుపుతూ ఉండేది. సో వాళ్ళు రైన్ని కూడా ఎప్పుడు చూడలేదు. మరి ఈ నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయి అంటే దేవుడు భూమిని సృష్టించినప్పుడే నీళ్లను స్టోర్ చేసి పెట్టాడు. అదేంటి పాస్టర్ గారు, మీకడ తెలుసు కదా? మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో కనుక గమనిస్తే దేవుడు పై నీళ్లని కింద నీళ్లని వేరు చేశాడు. చూసారా? ఎక్కడుంది ఆ మాట? మీరు తీసేటప్పుడు నేనే చూస్తానేమో. చూడండి, జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికాను. జాగ్రత్త వినండి. ఆకాశం ఎక్కడొచ్చింది కరెక్ట్గా? ఈ మాట ప్రకారం చెప్పండి అమ్మా. విశాలం అంటే ఏంటది? ఆకాశం. విశాలాన్ని దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు? పై జలములు కింద జలములు మధ్యలో విశాలం ఏర్పాటు చేశాడు. సో కింద జలములు అంటే ఏవి? భూమి మీద ఉన్న జలాలు. మరి పైన ఉన్న జలాలు ఏంటి? మాట్లాడరే. ఆ మాటకు వస్తే మీరు ఇంకో విచిత్రం కూడా గమనించండి. ఆ ఒక్కరోజే దేవుని సృష్టి తర్వాత ఇది మంచిది అని రాయబడలేదు. చదవండి, అక్కడ మాట ఏముందమ్మా? దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను, చూసారా? విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయ్యేను. దేవుడు ఆ విశాలములకు ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయమున ఉదయం కలగగా 2వ దినం ఆయను. అక్కడ ఒక్క చోటే ఇది మంచిదని దేవుడు చెప్పలా. దాని అర్థం ఏంటి? దేవుడికి ముందే తెలుసు జలప్రళయం వస్తుంది. ఆ జలప్రళయం కొరకు కావలసినటువంటి వాటర్ని దేవుడు ఏం చేశాడు? ముందే సిద్ధపరిచి పెట్టాడు. బికాస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్. అందుకనే ఆ రోజున గనక మనం గమనిస్తే నోవహు జలప్రళయము జరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పైన జలములను వాటిని విప్పాడు. ఆకాశపు కిటికీలు ఆడటం అంటే అది. అప్పటివరకు దేవుడు ఏం చేశాడు? పై జలములను స్టోర్ చేసి పెట్టాడు. ద మూమెంట్ నోవహు జలప్రళయం టైం వచ్చేటప్పటికి ఏం చేశాడు? గాడ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ది అప్పర్ వాటర్స్. సో 40 దినాలు నాన్ స్టాప్గా వర్షం పడింది. సో దట్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ ఈవెంట్. ఈరోజు మనం భూమి మీద చూస్తున్న వర్షం లాంటిది కాదు, మనం చూస్తున్న వరదల వంటిది కాదు. ఎందుకంటే ఈరోజు మనము చూస్తున్నంత కూడా లోకలైజ్డ్ రెయిన్స్, ఆయా ప్రాంతాల్లో పడే వర్షాలు, లేదంటే ఆయా ప్రాంతాల్లో వచ్చేటువంటి వరదలు. కానీ మొత్తం భూమి అంతటి మీద సరిపడినటువంటి వర్షాలు కానీ జలప్రళయం కానీ దేవుడు మళ్ళా తిరిగి తీసుకొని రాలా. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈవెంట్ దేవుడు ఆ రోజున ఆ పని చేశాడు.
సో ఆబ్వియస్గా ఆ రెండవ దినమున దేవుడు క్రియేట్ చేసినప్పుడే జలప్రళయం యొక్క ప్లాన్ కూడా ఆయన ఫోర్నాలెడ్జ్లో ఉంది కనుక ఆ రోజున అది దేవుని తీర్పు కొరకు దేవుడు సిద్ధపరిచాడు గనుకనే ఆ రోజు దేవుడు దాన్ని మంచిది అని అనలేదు. బికాస్ గాడ్ నోస్ దట్ ద ఫ్యూచర్ జడ్జ్మెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ త్రూ ద వర్క్ ఆఫ్ సెకండ్ డే ఆఫ్ క్రియేషన్. రెండో దినమున దేవుడు ఏదైతే ఆ క్రియేషన్ చేశాడో ఆ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది జలప్రళయంలో రాబోతుంది గనుక దేవుడు ఆ పని చేశాడు. సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆది కాండము రాస్తున్నటువంటి వాడు ఎవడు చెప్పండి? ఆది కాండం రాస్తున్న ఆధర్ ఎవరు? మోషే. ఆది కాండం రాసిన మోషే నిర్గమకాండం ఎవరు రాశారు? ఆది కాండం టైంలో మోషే ఉన్నాడా? లేడు. కానీ ఒక ఫినామినన్ చూశాడు. ఏంటా ఫినామినను? ఎర్ర సముద్రము పాయలుగా చేయబడినప్పుడు మళ్ళా ఎర్ర సముద్రం అట్లా కలిసిపోయింది. ఏంటమ్మా ఎర్ర సముద్రం ఎట్లా కలిసిపోయింది? గాలి వీచినప్పుడు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రంలో వీళ్ళు ఆరిన నేల ఎట్లా నడిచారు? మీరు చెప్పండి, బీచ్లోకి వెళ్ళి కాళ్ళు తడవకుండా ఆరిన నేల మీద నడిచేవాళ్ళు ఏమైనా ఉంటారా? ఇక మీరు సముద్రం లోపలికి వెళ్తే ఆరిన నేల ఉంటుందా లేదంటే తడి నేల ఉంటుందా? సో ఆ రోజున దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయంగానే ఇమీడియట్గా మధ్యలో తడి నేల ఉంటుందా ఆరిన నేల ఉంటుందా? తడి నేల ఉంటుంది. మరి తడి నేల ఆరిన నేల ఎట్లాగైంది? నా మాట మీకు అర్థమవుతుందా? రువా. యాక్చువల్గా హీబ్రూలో అక్కడ వాడిన పదం ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా విండ్ అనేటువంటి మాట కానీ రువా అంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటకు అర్థం. అంటే పరిశుద్ధాత్ముడు ఆ సిట్యువేషన్ని తన ఆధీనంలో తీసుకొచ్చి ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్ దేవుడు కలిగేశాడు అక్కడ. అదేంటంటే ఆరినటువంటి నేల మీద వాళ్ళు దాటుకొని వెళ్ళటం అనేటువంటిది ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అలానే ఇప్పుడు 40 దినాలు ఎప్పుడైతే ఆయన ఏమంటారు నీళ్లతో నిండిందో, ఇప్పుడు ఆ భూమి ఆరాలంటే ఇప్పుడు ఏం జరగాలి? మళ్ళా ఇక్కడ దేవుడు ఏం చేశాడు? మళ్ళా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ వర్కింగ్. అందుకే దేవుడు భూమి మీద వాయువు అంటే రువాహ్ అంటే ద స్పిరిట్, ద విండ్. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యములో పరిశుద్ధాత్ముడు గాలితో పోల్చబడ్డాడు. అని గాలి కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? యేసువారు ఏమన్నాడు? గాలి ఎటు నుండి వచ్చినో ఎటు పోవునో మీకు తెలియదు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ద అన్సర్టెనిటీ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సో ఆబ్వియస్గా ఇక్కడ కనుక మనం గమనిస్తే ఎప్పుడైతే దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటంటే అప్పటి వరకు భూమిని అల్లాడిచ్చినటువంటి దేవుని తీర్పుకు సంబంధించినటువంటి నీళ్లు స్లోగా ఆరిపోసాగినాయి, స్లోగా తగ్గిపోతా ఉంది. సో దట్ ఎప్పుడైతే ఈ నీళ్లు తగ్గిపోయినాయో ఇప్పుడు నోవాహు బయట అడుగు పెట్టేటప్పటికీ హీ ఎంటర్డ్ ఇంటూ ఏ న్యూ వరల్డ్. ఒక కొత్త ప్రపంచంలోకి నోవాహు అడుగు పెట్టాడు. అందుకనే ఈ ఆర్క్ అనేటువంటిది, ఆ మాట కోసం ఇక్కడ కూడా మళ్ళా ఒక విషయం చెప్పనియండి. ఆర్క్ అనేటువంటి మాట హీబ్రూలో అది పెట్టే. ఏ మాట అది? ఇట్స్ ఎ బాక్స్. ఆర్క్ అనేటువంటి మాట హీబ్రూలో పదం ఏంటి? ఇట్స్ ఎ బాక్స్. ఇదే పదం మళ్ళీ ఇంకో చోట కనబడుతుంది నిర్గమకాండంలో. ఏంటా మాట? ఆహా, మోషే మోషే అన్నారు. మోషే ఏం జరిగింది చెప్పండి? జమ్ము పెట్టెలో పెట్టారు. నీకు అర్థమవుతుందా? మోషే పుట్టినప్పుడు ఏం చేశారు? జమ్ము పెట్టెలో పెట్టి
అక్కగారు స్లోగా ఆ నైలు నదిలో వదిలిపెట్టింది. సో ఈ యొక్క బాక్స్లో ఉన్నటువంటి నోవతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. అలానే మోషే కూడా ఎప్పుడైతే ఆ పెట్టెలో పెట్టబడ్డాడో మోషే బ్రతికాడు, మోషే చచ్చిపోలేదు. అందుకనే అక్కడ ఆర్క్ అనేటువంటిది, బాక్స్ అనేటువంటిది, ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఏ వ్యక్తి అయితే ఉంచబడతాడో చుట్టూతా ఎటువంటి జలప్రళయం ఉన్నా, చుట్టూతా ఎటువంటి దేవుని తీర్పున్నా దేవుడు తన ప్రజలను కాపాడతాడు. దానికి ఉదాహరణ మోషే జీవితం, దానికి ఉదాహరణ నోవహు జీవితం. మన జీవితాల్లో కూడా ఈవెన్ దో యు ఆర్ సరౌండెడ్ బై గాడ్స్ జడ్జ్మెంట్ బికాస్ ఆఫ్ ద వికెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, స్టిల్ యూ కెన్ బి అష్యూర్డ్ అబౌట్ గాడ్స్ సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. మన చుట్టూతా ఈ యొక్క ఏమంటారు, దేవుని యొక్క తీర్పు ఉన్నటువంటి ప్రపంచంలో క్షేమము కలిగి మనము ముందుకు వెళ్ళాలంటే, మనము భద్రతతో మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలంటే ఆ జీవితం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తులో ఉంటేనే భద్రతమ్మా. అమ్మా, మన భద్రత మన ఉద్యోగాల్లో లేదు, మన భద్రత మన డబ్బుల్లో లేదు. మీరు గమనించారా? నిన్నే ఒక మంచి వార్త వచ్చింది. ఏం మంచి వార్త? మంచి వార్త కాదు, ఏంటా వార్త? 29 సంవత్సరాల స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో నిన్న ద లోయెస్ట్ హిట్ చేసింది. ఒక్క క్షణంలో 18,000 కోట్ల సంపద ఆవిరైపోయింది. నా మాట మీకు అర్థమవుతుందా? మ్యూచువల్ ఫండ్ లేదు, ఏ ఫండ్లో పెట్టిన డబ్బులు పోయినాయి. హలో, నాతో పాటు ఉన్నారు లేదా? అమ్మ, ఈ రోజున డబ్బు రేపు కనబడదు. మన భద్రత డబ్బులో లేదు, మన భద్రత మన ఇన్వెస్ట్మెంట్లో కూడా లేదు. ఇప్పుడు ప్రపంచమంతా భయపడుతున్నారు. నిజానికి అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అనేటువంటిది అది గ్యాంబులే. ఎందుకంటే దాని పరిజ్ఞానం లేకుండా చాలా కష్టం స్టాక్స్లో. అందుకే స్టాక్స్లో పెట్టమాకండి అమ్మా, మీరు బుద్ధునోళ్ళైతే స్టాక్స్లో పెట్టమాకండి. అయితే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్ కాదు, అయినా ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవటం. దాని తర్వాత కొంచెం రిస్క్తో కూడినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం. ఎందుకంటే సర్వసాధారణంగా అక్కడ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు స్టాక్స్లో టైంకి పెట్టి తీస్తూ ఉంటారు కనుక మన ఫిక్స్డ్ డిపాజిట్తో పోలిస్తే ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది దేంట్లో, మ్యూచువల్ ఫండ్లో. అట్లానే స్టాక్ మార్కెట్ అంత వాలటైల్ కాదు మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటివి. కానీ నిన్న ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇంతవరకు 29 సంవత్సరాల స్టాక్ ఎక్స్చేంజ్ చరిత్రలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు. ఇది ఎక్కడితో ఆగుద్దా, ఇంకా పతనం అవుతుందా అని. హూ నోస్, రేపు సోమవారం వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను శుక్రవారం క్లోజ్ అయింది, మళ్ళీ సోమవారం ఓపెన్ అవుతుంది. నేనంటాను, అమ్మ భద్రత దేంట్లో కూడా లేదమ్మా. నీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకనే ఆ పెట్టెలో ఉన్నటువంటి నోవా కుటుంబం వాళ్ళు రక్షించబడ్డారు. చుట్టూతా జలప్రళయం, వర్షం, బీభత్సం, దేవుని తీర్పు, భయంకరమైన పరిస్థితులు, భయంకరం. కానీ నోవా కుటుంబానికి ఒక ఈగ కూడా వాలలేదు. కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నారు. రెండోది, మోషే దీన్ని రాస్తున్నాడు గనక ఇప్పుడు మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మోషే జీవితం కూడా భద్రపరచబడింది. ఎందుకంటే ఆ రోజున ఫరో నిర్దాక్షిణ్యంగా అందరిని చంపించేశాడు, మగపిల్లలందరినీ కూడా చంపించేశాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మోషే బ్రతికి మళ్ళా అదే ఫరో ప్యాలెస్లో పెరిగి
మళ్ళా అదే ఫరోని ఛాలెంజ్ చేసి 10 లక్షల మంది ఇశ్రాయేలును బయటకు తీసుకురావటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే మోషే యొక్క భద్రత క్రీస్తులో. అమ్మాయి ఉదయకాశంలో చెప్తున్నాను, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ గివ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు యువర్ లైఫ్. మనము చాలా వాలటైల్ వరల్డ్లో బ్రతుకుతున్నాం. మనము చాలా అన్సర్టెన్ టైమ్స్లో బతుకుతున్నాం. ఏ రోజు ఎట్లాగుంటుందో ఎవడూ చెప్పలేకపోతా ఉంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నీ జీవితానికి భద్రత ఇవ్వగలిగినటువంటి వాడు యేసయ్య ఒక్కడే. భద్రత ఇవ్వగలిగింది కేవలం నీ రక్షణ మాత్రమే. అందుకని ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బల్లలో నువ్వు చేయి వేయక ముందు ప్రభుని స్తుతించు. దేని బట్టి? దేవుడు ఈ తీర్పు నుండి నిన్ను తప్పించాడు. మరణములోండి జీవములోకి దేవుడు మనల్ని దాటించాడు. ఈరోజు మనం మరణించినప్పటికీ కూడా నిత్యత్వము ప్రభుతో ఉంటాము అనేటువంటి గొప్ప నిరీక్షణ ప్రభు కలగజేశాడు గనక, బికాస్ ద వాటర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ హ్యావ్ రిసీడెడ్ ఫ్రమ్ యువర్ లైఫ్, యు హ్యావ్ టు థ్యాంక్ గాడ్ బిఫోర్ యు టేక్ పార్టిసిపేట్ ఇన్ కమ్యూనియన్. కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయకముందు యు హ్యావ్ టు థ్యాంక్ గాడ్, బికాస్ దేనికి బట్టి? ద వాటర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ హ్యావ్ రిసీడెడ్. దేవుడు ఆ పెట్టెలో మనల్ని భద్రపరిచాడు. చుట్టూత భయంకరమైనటువంటి లోకం మన చుట్టూత ఉన్నప్పటికీ కూడా క్రీస్తునందు మన రక్షణ భద్రపరచబడింది. క్రీస్తులో మనకి విమోచన, క్రీస్తులో మనకి భవిష్యత్తు, క్రీస్తులో మనకి నిరీక్షణ, క్రీస్తులో మనకి ఆ అష్యూరెన్స్ అనేటువంటిది దేవుడిచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక గమనిస్తే, నేను ఇందా చదివినట్లు ద ఆర్క్ కేమ్ అండ్ రెస్టెడ్ ఆన్ మౌంట్ అరారత్. అరారత్ కొండ మీద ఏం చేసిందమ్మా? ఆర్క్కి దేవుడు రెస్ట్ ఇచ్చాడు. అంటే ఒక రకంగా గమనించండి, నేను అనుకుంటాను నోవహు యొక్క పేషెన్స్ని దేవుడు ఎంతగా టెస్ట్ చేశాడో. ముందుగాలే ఆయన బతికింది 600 సంవత్సరాలు. మనం 60 సంవత్సరాల పడడానికి కింద మీద పడుతున్నాం. ఈరోజు ఎంతమ్మా మన బతుకు? ఇంకా 60 కంటే కష్టం లేండి అమ్మా. ఆశలు పెట్టుకోమాకండి. 50 దాటితే ప్రైజ్ రాడనుకోండి, 60 దాటితే ఇంకా ప్రైజ్ రాడనుకోండి. అంతకు మించి ఆశ పెట్టుకోమాకండి ఈ రోజుల్లో మటుకి. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఆబ్వియస్గా రెడీ అయిపోండి. 50 రాగానే రెడీ అయిపోండి. దేని కొరకు? పిల్లల పెళ్లి కోసం కాదు, పరలోకంగా వెళ్ళటానికి. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఆబ్వియస్గా నోవహు యొక్క జీవితంలో 600 సంవత్సరాలు పాపభూయిష్టమైన లోకంలో బతికాడమ్మా. ఎంత సహనం కావాలి? అవునా? ఎంత సహనం కావాలి? పాపాన్ని జయించడానికి ఎంత డిటర్మినేషన్ కావాలి? అది అయిన తర్వాత దేవుడు ఎంతకాలం వెయిట్ చేయించాడు? 120 సంవత్సరాలు వెయిట్ చేయించాడు. పేషెన్స్ మళ్ళీ దేవుడు టెస్ట్ చేశాడు. పోనీ జలప్రళయం వచ్చింది, ఆగిందా? మళ్ళా సంవత్సరం పాటు దేవుడు ఏం చేశాడు? ఇంట్లో తాళం వేసుకొని కూర్చోమన్నాడు, బయటికి రావద్దన్నాడు. అంటే ఇప్పుడు నోవహు యొక్క జీవితం గమనిస్తే జలప్రళయం ముందు టెస్టింగ్ టైము, జలప్రళయం అయిన తర్వాత కూడా టెస్టింగ్ టైం. సో నేనేమంటానంటే, నిజంగా దేవుడు మన యొక్క ఫెయిత్ని టెస్ట్ చేసేటువంటి టైం ఎప్పుడంటే వెన్ గాడ్ గివ్స్ రెస్ట్. ఇక్కడ నాకు ఇంకొక విచిత్రమైనటువంటి ఒక కోయిన్సిడెన్స్ నేను చూశాను. అంటే దీనికి ఏమి థియలాజికల్ సిగ్నిఫికెన్స్ లేదు, కానీ ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్. ఆశ్చర్యపోయాం. చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు అక్కడ? 7వ నెల 17వ దినమున ఓడ అరారత్ కొండల మీద నిలిచెను. జాగ్రత్త వినండి. 7వ నెల 17వ దినమున. ఇప్పుడు జాగ్రత్త వినండి. మోషే రాశాడు కదా, మోషే రాసినప్పటికీ క్యాలెండర్ ఉంది కదా, రైట్? హీబ్రూ క్యాలెండర్ ప్రకారం 7వ నెల మొదటి నెల కాదా? ఏమ్మా 7వ నెల ఏంటి దాని ప్రాముఖ్యత? నెలలలో ఇది మీకు మొదటిది అన్నాడు ప్రభు. ఎందుకు మొదటిదైంది? ఆ నెలలో పస్కాని వాళ్ళు ఆచరించారు.
మర్చిపోయారా మీరు? చెప్పండి. 7వ నెల, నిస్సాను నెల కదా. 7వ నెలలో 10వ రోజున ఏం చేస్తారు వాళ్ళు? గొర్రె పిల్లని తీసుకొస్తారు. 4 రోజులు టెస్ట్ చేస్తారు. 14వ రోజున సాయం సమయంలో, సంధ్య వేళ, అంటే అటు చీకటి పడదు, ఇటు సాయంత్రం కాదు, ఆ యొక్క నడి సంధ్య టైంలో వాళ్ళు పస్కాని ఆచరిస్తారు. రైట్? సో ఇప్పుడు జాగ్రత్త వినండి. 7వ నెల 17వ రోజున ఏమైందమ్మా? ఓడ వచ్చి అరారత్ కొండ మీద నిలిచినప్పుడు దేవుడు రెస్ట్ ఇచ్చాడు. దేని నుండి? జలప్రళయం యొక్క తీర్పు నుండి దేవుడు రెస్ట్ ఇచ్చాడు. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లో గమనిస్తే, తర్వాత మీరు స్టడీ చేసుకోండి, నేను మెన్షన్ చేసి వదిలిపెడతాను. జాగ్రత్త వినండి. 7వ నెల 10వ రోజున ఆ యొక్క తెగులు, నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు పస్కాని ఆచరించినటువంటి రాత్రి ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. 3వ రోజున వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు. అంటే కరెక్ట్గా 7వ నెల 17వ రోజున దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రం దాటించాడు ఇశ్రాయేలును. ఇట్స్ ఎ ట్రెమెండస్ విక్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు గొప్ప విమోచన. అలానే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీల జీవితంలో ఒక కొత్త ప్రయాణం, న్యూనెస్, న్యూ జర్నీ ఇట్ స్టార్టెడ్. ఎప్పుడో తెలుసా? 7వ నెల 17వ రోజున. అంత మాత్రమే కాదు, హామాను 7వ నెల 13వ రోజున సంతకం పెట్టించాడు రాజుగారితో. ఎందుకంటే పస్కా పోయినటువంటి మరుసటి రోజునే సంతకం పెట్టించాడు. 3 రోజులు ఎస్తేరమ్మ ఉపవాసం ఉండింది. ఆ రోజు రాత్రికి ఏమైంది? ఆ యొక్క ఫస్ట్ ఫీస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫీస్ట్ అయిన తర్వాత ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలే. నిద్ర పడకపోయినప్పుడు కరెక్ట్గా 17వ రోజున తెల్లాజామున ఏం జరిగిందో తెలుసా? మొర్దెకై ఊరేగించబడ్డాడు. కరెక్ట్గా అదే రోజు సాయంత్రం 2వ ఫీస్ట్ జరిగింది. అదే రోజు రాత్రి ఉరికంబ మీద హామాను ఉరి తీయబడ్డాడు. 7వ నెల 17వ రోజు. ఇంకా ముందుకొస్తా. యేసు ప్రభువారు 7వ నెల 10వ రోజున యెరూషలేములో జయప్రవేశం చేశాడు. 14వ రోజు సాయంత్రం ఆయన అప్పగించబడ్డాడు. 17వ రోజు తెల్లారగట్ల మృత్యుంజయుడే తిరిగి లేచాడు. చూసారా? అన్నిట్లో కూడా ఒక కామన్ డినామినేటర్ చూడండి. 7th month 17th డేన గాడ్ బ్రాట్ ఏ ట్రెమెండస్ రెస్టోరేషన్ అనండి, రివైవల్ అండి, లేదంటే దేవుని రిడెంప్షన్ అనండి, వాట్ ఎవర్ మే బి, త్రూ అవుట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ కనుక మనం గమనిస్తే 7వ నెల 17వ రోజున దేవుడు తన ప్రజలకు విశ్రాంతినివ్వటం, కొత్తదనం. అంతేకాదు, నేను ఇంకోటి కూడా మధ్యలో చెప్పడం మర్చిపోయాను. దీంట్లో రాశాను కానీ మర్చిపోయాను చెప్పడం. ఏంటో తెలుసా? 7వ నెల 17వ రోజున ఇశ్రాయేలీలు కనాన్ దేశంలో ప్రవేశించిన తర్వాత మన్నా ఆగిపోయింది. ఇశ్రాయేలీలు కనాను దేశ పంటను తింటం మొదలుపెట్టారు. త్రూఅవుట్ మన ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీ కనుక గమనిస్తే, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 7th month 17th day. అంటే దేవుడు తన ప్రజలకు ఆయన రెస్ట్ ఇవ్వటం, దేవుడు తన ప్రజలకు విమోచన కలగజేయటం, దేవుడు తన ప్రజల జీవితంలో కొత్తదనం తీసుకొని రావటం అనేటువంటిది దేవుడు చేసేదాకా మన పని ఏంటంటే వెయిటింగ్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు దేవుడు వెయిట్ చేపిస్తాడు? మనం ఏం చేస్తాం? ఇంకెంతకాలం ప్రభా, ఇంకెంతకాలం, ఏంటి బాబా టైం అయిపోతుంది, డెడ్ లైన్ వచ్చేసింది,
ఇదిగో వచ్చే నెల 30 తారీఖులు ఇది అయిపోవాలి. అరే దేవునికి పెడతావు ఇంద్ర నాయన టైము, దేవునికి టైమే లేదు. ప్రభు నవ్వుకుంటాడు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా వచ్చే నెల 10వ తారీఖు ప్రభు అన్నావు అనుకో, ప్రభు నవ్వుతాడు. ఎందుకంటే ఆయన క్యాలెండర్ లేదు, ఆయనకి టైము లేదు, ఆయనకి డేటు లేదు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు డేట్ మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? ఆయన దగ్గరికి వచ్చి నువ్వు డెడ్ లైన్ గురించి మాట్లాడితే ఎట్ట కుదురుద్ది? గాడ్ డజంట్ హ్యావ్ ఎ డెడ్ లైన్, గాడ్ డజంట్ హ్యావ్ ఎ క్యాలెండర్, గాడ్ డజంట్ హ్యావ్ ఎ డేట్. నీ డేట్లు ఆయనకి ఎందుకు? నీ డెడ్ లైన్లు ఆయనకి ఎందుకు? మన పని ఏంటి? ఆయన పని చేసేదాకా వెయిట్ చేయటం. బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. నిన్ను ఏ రోజున ఏ క్షణములో నిన్ను విమోచించాలో, ఏ టైంలో నీ ప్రాబ్లం నుండి దేవుడు బయట తీసుకొని రావాలో అది ఆయనకు తెలుసు. నువ్వు నేను చేయాల్సినది తెలుసా? వెయిట్ అంటిల్ ద టైం. తొందరపడమాక, కంగారు పడమాక, కష్టమైనా వెయిట్ చేయి. నోవాహు తాత 700 సంవత్సరాలు వెయిట్ చేశాడు. నువ్వు నేను 7 రోజులు వెయిట్ చేయలేమా? ఏమ్మా, అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్. కరెక్ట్గా ఏ నెల ఏ రోజున దేవుడు విమోచించాలో ఆయనకు తెలుసు. అప్పటిదాకా వెయిట్ చేయి. కాబట్టి నా మాట ఏంటంటే, దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మర్చిపోడు. కానీ ఆయన నీ జీవితంలో ఎప్పుడు పనిచేయాలో ఆయనకు తెలుసు. అప్పటిదాకా నువ్వేం చేయాలా? బీ స్టిల్. ఓరకనే నిలుచుండి దేవుడు పని చేసేదాకా వెయిట్ చేయండి. మీరు గనక ఈ సంఘటనలన్నీ కూడా మీరు గమనిస్తే, ఆ రోజు విడుదల అనేటువంటి ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఆ రోజు దేవుడికి కలగజేసిన గొప్ప అద్భుతమైనటువంటిది థ్రిల్లైపోయారమ్మా. కానీ నేను అంటాను, దేవుని యొక్క గొప్ప సూచక్రియ అనేటువంటిది ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో, వెయిటింగ్ అనేటువంటిది అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. చెప్పండి, దేవుడు గొప్ప పని అనేటువంటిది థ్రిల్లింగ్ ఉంటుందా లేదా? ఏమా మీకు ఎవరికి థ్రిల్ ఉండట్లేదు? మీ కళ్ళ ముందు ఎర్ర సముద్రం చేరుతుంది అనుకోండి, మీరు ఎట్లా చూస్తారు? చూస్తారా? ఏమంటారు? ప్రైజ్, అమ్మో దేవుడే. ఎందుకు థ్రిల్? దేనికి? కళ్ళ ముందు ఎర్ర సముద్రం. అప్పటి వరకు జలప్రళయం. ప్రభా ఫైనల్గా నన్ను బయట తీసుకొచ్చే ప్రభా నీకు వందనాలు. అందుకే నోవా బయట రాగానే బలిపీఠం కట్టాడు, బలి అర్పించి పడేశాడు. ఎందుకంటే ప్రభా నన్ను బయట తెచ్చే ప్రభా, అంతే చాలు. ఎందుకంటే 120 years వెయిట్ చేశాడు. 120 years తర్వాత 1 year వెయిట్ చేశాడు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ వెయిటింగ్. నేనంటాను, దేవుని యొక్క గొప్ప విడుదల మన జీవితంలో రావాలంటే యూ హ్యావ్ టు గో త్రూ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ఫుల్ వెయిటింగ్. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. ఎప్పుడైతే ఆ వెయిటింగ్ గుండా నువ్వు వెళ్తావో తీర్పుని నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ వెయిటింగ్ గుండా వెళ్తావో దేవుని యొక్క రెస్ట్ని నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంది. అయితే నోవాహు తాతలాగా మనకు కూడా ఒక ఆశ, ప్రభా నువ్వు ఎప్పుడు పంపిస్తావు? నోవాహు ఊరికే లే, ఏం చేశాడు? కాకిని వెలుపలకి పోవిడిచెను, తర్వాత నల్ల పావురం ఒకటి పోవిడిచెను. ఇవన్నీ దేని కొరకు పోవిడుస్తున్నాడు ఆయన? బయటికి వెళ్ళొచ్చా లేదా? ఇక బయటికి వెళ్ళడానికి టైం అయిందా లేదా?
విచిత్రమైన తెలుసా, మళ్ళా బయటికి వెళ్ళటానికి ఎప్పుడైతే పావురం రాలేదో వెంటనే నోవా బయటకు అడుగు పెట్టేలే. మీరు గమనించండి, దేవుడు నోవాహుని లోపల పంపించి ఎట్లాగైతే తలుపేశాడో మళ్ళా దేవుడు నోవాహుని చూడండి, మీరు 15వ వచనం ఏమంది అక్కడ చూడండి. అసలు మీరు ఆ పై వచనాల్లో గనక గమనిస్తే, మరియు 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తర్వాత ఏం చేశాడు, మళ్ళా 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు రాలేదు అనగానే ఏం చేయాలా, అడుగు బడి పెట్టాలా లేదా? మనమైతే ఏం చేసేవాళ్ళం, అప్పటిదాకా కంట్రోల్గా ఉన్నాం. ఎందుకు, బయట నేల ఎండలేదు కాబట్టి. ఒకసారి నేల ఎండిందా మనం ఎందుకు ఆగుతాం? చూసారా, దేవుని సమయం కొరకు కనిపెట్టడం అంటే జోక్ కదమ్మా. పరిస్థితులు అనుకూలించినంత మాత్రం చేత డోంట్ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ టైం. ఆ తరువాత మళ్ళా 2 నెలలు ఉండాల్సి వచ్చింది ఆయన. ఎప్పుడు, ఇప్పుడు జాగ్రత్త రండి, ఓడలోకి ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఇప్పుడు ఓడలోండి బయటికి ఎవరు తీసుకొని రావాలి? మరి అప్పుడు దేవుని చిత్తం వద్దా? నా మాట మీకు అర్థమవుతున్నా? పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరి చిత్తం అన్నాం? ఆలోచించుకో చెప్పండి. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నాం? పైన కార్డు మీద రాసావా లేదో పేరు, ఏమని? ఇది యెహోవా వలన కలిగిన కార్యము. భలే చక్కటి వచనం పెట్టారు, ఏమని? దేవుని చిత్తం. మరి పెళ్ళి ఎవరు ఆపాలా? అంటే దేవుని ప్రమేయం పెళ్లి చేయటం వరకేనా? మాట్లాడరేంటమ్మా, దేవుని ప్రమేయం పెళ్లి చేయటం వరకేనా? పెళ్లి చేయాల్సింది ఎవరు? పెళ్ళి ఆపాల్సింది ఎవరు? అంటే పెళ్ళి ఎట్లా ఆపుతాడు దేవుడు? పెళ్ళి ఎట్లా ఆపుతాడు దేవుడు? నీ సావుతో ఆపుతాడు. అదేం పెద్ద లాజిక్ ఏం కాదు. దేవుడు ఎట్లా ఆపుతాడమ్మా? ఏమని చేసే పెళ్లి ప్రమాణాలు చెప్పండి. అసలు ఆ టైంలో ఎగ్జైట్మెంట్ ఏం గుర్తుంచాదు, ఏదో చెప్పాడు చేసుకుని వెళ్ళిపోయాడు. సగం మంది కదా మాటలే గుర్తులేవు. ఏమన్నారు? మరణము అన్నారా లేదా మీరు? అమ్మ దేవుని సర్లు ఏమైనా మాట ఇచ్చారమ్మా? అంటే మీరు ఇండైరెక్ట్గా ఏమైనా ఒప్పుకున్నారు? ప్రభువా నువ్వు నన్ను చంపేదాకా ఈమెతో ఉంటా అన్నారా లేదా? మరి ఇంతలోకి ఏమైంది? పాస్టర్ గారు వేగలేకున్నాను. పాస్టర్ గారు ఆ మాట ఎప్పుడు చెప్పాలి? నువ్వు పెళ్ళి కాకముందు చెప్పాలా? పెళ్ళయిన తర్వాత నువ్వు సచ్చేదాకా వేగాల్సిందే. అందుకే నేను అంటారే నాయన, పెళ్ళి కాకముందు 10 సార్లు ఆలోచించుకోండి అయ్యా. ఎన్నిసార్లు చెప్తున్నా నేను? మా దాంట్లో పిలవండి అయ్యా, మా సలహాలు తీసుకోండి అయ్యా. దేవుని అయ్యేం చెప్పరు, ఎంత సైలెంట్గా పెళ్లి చేసుకోవడం చిత్రం. పాస్టర్ గారు పెళ్ళి అయిపోయిందండి, మన నెలలో స్టార్ట్ అయింది. పాస్టర్ గారు ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఎక్కడి నుండి వచ్చింది? నువ్వే అన్నావు కదా, ప్రభా మరణము వేరు పరుగుకు పర్యంతము ఏం చేస్తాను? ఏం ప్రకల్పాలు పలికిపోయి, సుఖమందును దుఃఖమందును ఆరోగ్యమందును. అమ్మమ్మమ్మమ్మమ్మ దేవుడు, నేను అనుకుంటాను నువ్వు ప్రభు ముందు నిలబడినప్పుడు నీ పెళ్లి క్యాసెటే చూపిస్తాడు నీకు. ఏమే చూపిస్తాడు? ఇంక దేవుడికి ఏమక్కర్లేదమ్మా, దేవుడికి ఏమక్కర్లా. నీ పెళ్లి క్యాసెట్ రై చెప్పరా నువ్వేమన్నావు అంటాడు దేవుడు. ఇక చాలు, అందరు బండారం పట్టవేస్తుంది అక్కడ. అవునా కాదా? ఇప్పుడు చేస్తామనండి, బయట ఎండిపోయింది, నోవకు అర్థమైపోయింది, పౌరం వెనక్కి తిరగాలి. వెంటనే ఏం చేయాలి? తలుపు తీసుకొని బయట దిగల. చూడండి 15వ వచనం ఏముంది అక్కడ? అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలోండి బయటకు రండి.
చూడండి, దేవుని మాటతో లోపలికి వెళ్ళాడు, దేవుని మాటతో బయటకు వచ్చాడమ్మా. అది దేవుని మాటకు లోపడటం అంటే. దేవుని చిత్తం అంటే అది. అంతేగాని సగం సగం చేయటం దేవుని చిత్తం కాదు. లోపలికి వెళ్ళటం నీ ఇష్టమును కాదు, లోపలికి వెళ్ళటం దేవుని ఇష్టమును, బయటకు రావటం నీ ఇష్టం కాదు. పెళ్లి చేసుకోవడం నీ ఇష్టమును, విడాకులు తీసుకోవడం నీ ఇష్టం అనుకో మాక, అక్కడ దేవుని ఇష్టం మాట. ఎక్కడ పెళ్లి చేసుకోవడం. అప్పుడు ఇప్పటికి అన్నాం అందరి ముందు ఏమని, యెహోవా వలన ఈసారి ఆ వాక్యం వేసుకోకుండా పెళ్లి చేయండి, లేదంటే దేవుని చిత్తమన్నా కట్టుబడి ఉండండి. మన వాక్యం వేసుకుంటారు, మన బయటకు వస్తారు. ఎట్ట కుదురుద్దమ్మా ఇది? ఆషామాషిగా ఉందా ఇది? ఏమనుకుంటున్నారు దేవుని సన్నిధి అంటే, దేవునితో దగ్గర మాట అంటే? నోవహు జలప్రళయం ఆరిపోయింది కాబట్టి బయటికి రాలే, దేవుడు బయటకు రమ్మన్నప్పుడు బయటకు వచ్చాడు. దేవుడు లోపలికి వెళ్ళమన్నప్పుడు లోపలికి వెళ్ళాడు, దేవుడు బయటకు అంటే హీ వెయిటెడ్ అంటిల్ హీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. తను ఎక్కడా నిర్ణయం తీసుకోలే. అది దేవుని చిత్తం చేయటం అంటే, అది దేవుని కొరకు కనిపెట్టడం అంటే. సగం సగం దేవుని చిత్తాలు చేయమాకండి, సగం సగం దేవుని మాటలు మాట్లాడమాకండి. సంపూర్తిగా దేవుని కొరకు బతుకు, లేదంటే సంపూర్తిగా లోకం కొరకు బతుకు. సగం దేవుని కొరకు సగం లోకం కొరకు బతకమాక బస్సు పట్టిపోతావు, భ్రష్టు పట్టిపోతారు. జాగ్రత్త. గాడ్ హేట్స్ సచ్ హిపోక్రసీ. దేవుని మాట కొరకు జీవించాలా, రోషంగా దేవుని మాట కొరకు బతుకు. నోవహు ఎట్లా బతికాడో అట్లా బతుకు. ఇప్పుడు అసలు పాయింట్ వచ్చింది. పాస్టర్ గారు వెయిటింగ్ చేయాలన్నారు కదా, ఏం దేవుడు ఎందుకు అంత వెయిట్ చేస్తాడు మనతో? దేవుడు ఎందుకు అంత వెయిట్ చేస్తాడు? ఇప్పుడు దానికి జవాబుకి వస్తాను. ఇప్పటిదాకా ఏం చెప్పానమ్మా? దేవుని కొరకు వెయిట్ చేయాలి. ఏం చెప్పాను? దేవుని కొరకు వెయిట్ చేయాలి. కానీ వెయిట్ చేయటం అనేటువంటిది ఇట్ ఈస్ పెయిన్ఫుల్. వెయిట్ చేయటం అనేటువంటిది కష్టమే. కానీ ఎందుకు దేవుడు మనల్ని వెయిట్ చేయిస్తాడు? దేవునికి ఏమన్నా ఫన్నా మనతో వెయిట్ చేయించడం? కాదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. నూత బలం ఎవరికి వస్తుంది? ఎదురు చూచేవారికి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సమయం కొరకు ఎదురు చూస్తావో, యు విల్ గెట్ రెన్యూడ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. జాగ్రత్త వినండి. మనమేమనుకుంటాం తెలుసా? దేవుడు పని చేయగా మనకి నూతన బలం వస్తుంది అనుకుంటాం. మన కోరిక ఏంటి? మన బలం రావాలంటే ఏం కావాలి? మీరు అంటారు కదా, చెప్పండి. బలం రావాలంటే ఏం కావాలి మనకి? క్రియ జరగాలి. ఏం జరగాలి? క్రియ జరగాలి. ఆ క్రియ మన కళ్ళతో చూడాలి. ఇవి రెండు జరిగితే అప్పుడు మనకేమొస్తుంది? బలం వస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రియ చూస్తే బలమా, ఎదురు చూస్తే బలమా? అత్యధిక బలం ఎవరికి ఉంటుంది ఇప్పుడు? క్రియ చూసినోడుక, ఎదురు చూసినోడుక? అసలు స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎక్కడుంది? క్రియ చూడటంలోనా, ఎదురు చూడటంలోనా? అందుకే దేవుడు ఏం చేస్తాడు? మనము ఆత్మీయంగా బలము బాగా పొందాలంటే దేవుడు మనతో బాగా వెయిట్ చేస్తాడు. క్రియను బట్టి మనం బలం పొందుకోమమ్మా. ఇట్ ఈస్ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ విచ్ స్ట్రెంగ్థెన్స్ us. అందుకే దేవుడు మన పరిస్థితులు మార్చడు. దేవుడు మన జీవితాలు గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్ళడు. కొన్నిసార్లు దేవుడు మౌనముగా ఉంటాడంతే. ఆయన ఏమి చేయడు. కారణం ఏంటంటే ఆయన ఏమి చేయకపోతేనే నువ్వు వెయిట్ చేస్తావు.
నువ్వు వెయిట్ చేస్తేనే నువ్వు ఆత్మీయంగా బలం పొందుకుంటావు. వెయిట్ చేసే టైంలో ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం, ఏడుస్తాం, మన హృదయాలు కుమ్మరిస్తాం, దేవుని వాక్యాన్ని తిరగేస్తాం, ఇతరుల ప్రార్థన సహాయం కోరుకుంటాం. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? హీ మేక్స్ అస్ వెయిట్. అంటే వెయిటింగ్లో మన స్పిరిచువల్ మజిల్స్ని దేవుడు స్ట్రెంగ్తెన్ చేస్తాడు. ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే జిమ్కి వెళ్ళాలి. ఫిజికల్గా మాట్లాడమ్మా, ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? మజిల్స్ ఎక్కడ ఏర్పడతాయి? మజిల్స్ ఎక్కడ బాగా ఏర్పడతాయి? బైసెప్స్ ఎక్కడ బాగా వస్తాయి? ఎక్కడ వస్తాయి బాగా? జిమ్లో. అవునా? ఇప్పుడు స్పిరిచువల్గా నువ్వు బలం పొందాలంటే, స్పిరిచువల్గా నీ మజిల్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఇప్పుడు ఎక్కడ స్ట్రాంగ్ అవుతుంది? నువ్వు ఎంతగా ప్రభు కొరకు ఎదురు చూస్తావో, నువ్వు ఎంతగా ప్రభు సమయం కొరకు ఎదురు చూస్తావో, దట్ మచ్ యూ విల్ బీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఇంకో సంగతి కూడా వినండి. ఏమన్నాడు అక్కడ? ఎవరైతే ఎదురు చూస్తారో వారు ఏమవుతారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లగా నడిచిపోదురు. ఇక్కడ ఒక మాట వినండి అమ్మా, మీరు ప్రోగ్రెషన్ గమనించండి. ఫస్ట్ ఏమొచ్చింది? ఫస్ట్ ఏమొచ్చిందమ్మా? ఎగరడం. అరే ఫస్ట్ ఏమొచ్చింది అక్కడ? స్పిరిచువల్ లైఫ్లో బిగినింగ్ పార్ట్ ఏంటి? ఎగరడం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? పరిగెత్తడం. ఫైనల్ పార్ట్ ఏంటి? మనం ప్రభువు నమ్ముకున్న దినాల్లో తొలి దినాలు ఎట్లా ఉంటాం? దూసుకుపోతూ ఉంటాం. అందుకే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి. నేను ఏ షో నమ్మేసుకున్నా అంటే అబ్బో ఊరు ఊరు వాడా తిరిగేస్తావు, అబ్బో అక్కడెక్కడ సాక్ష్యం చెప్పేస్తావు, అబ్బో అక్కడ అబ్బో ఏసు ప్రభండి ఓ అంటావు. కొంతకాలానికి నోట్లో సౌండ్ తగ్గిపోతుంది. చూసారా? ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెస్ ఏంటో తెలుసా? పరిగెత్తే స్థాయి నుండి నడిచే స్థాయి రావాలి. పరిగెత్తే స్థాయి నుండి నడిచే స్థాయి ఎప్పుడు వస్తుందంటే వెయిటింగ్లో వస్తుంది. ఇక వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వేం పరిగెడతావు? సంగతి అది. ఇప్పుడు కార్యాలు చేసుకుంటూ పోతాయి కదా, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళేది. దేవుడు ఏం చేస్తాడు? నీ కార్యాలకు బ్రేక్ వేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? పరిగెత్తేవాడివి, ఎగిరిపోయేవాడివి పరిగెత్తడం మొదలు పెడతావు. దేవుడు ఇంకొంచెం బ్రేక్ వేస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? పరిగెత్తేవాడిని నాటం ప్రారంభిస్తావు. అంటే ఆత్మీయ జీవితంలో ద స్లోవర్ పేస్ దట్ యు టేక్, యు విల్ గో స్ట్రాంగ్లీ. కాబట్టమ్మా, ఆత్మీయ ఎదుగుదల అంటే దేవుని కొరకు దూసిపోవటం కాదు. ఆత్మీయ ఎదుగుదల అంటే దేవుని కొరకు నడవటం. ఆ నడవటం ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ వెన్ యు వెయిట్. అందుకే ఇక్కడ యెషయా ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు. అటువంటి నూతన బలం పొందే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్లో దేర్ ఇస్ ఏ ప్రోగ్రెషన్. ఏంటా ప్రోగ్రెషన్? పక్షిరాజులాగా ఎగురుతావు, తర్వాత అలయక పరిగెడతావు, ఆ తర్వాత సొమ్మసిల్లక నడుస్తావు. అంటే నీ ఆత్మీయ జీవితంలో పరుగుతో ప్రారంభమైన నీ జీవితం నడిచే స్థాయికి రావాలి. నడిచే స్థాయి ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎదురు చూచినప్పుడు. అప్పుడే నీకు బలం వస్తుంది. అప్పుడే ఆత్మీయంగా నువ్వు బలపడతావు. దేవుని కార్యాల కంటే కూడా దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తున్న ఆ దినాల్లో యు గెట్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్. అప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు నడిచేవాడు పోతావు. చెప్పండమ్మా, ఆది కాండంలో భక్తులు ఎగిరిపోయారా? పరిగెత్తారా? నడిచారా? మరి మనమేంటి? మనం తొందరపడుతున్నాం.
ఎగరగరగరాలని ఆవేశపడిపోతున్నాం. హలో, దేవునితో జీవితం ఏంటో తెలుసా? ఇట్స్ వాకింగ్ విత్ గాడ్. హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు. అంటే దేవునితో నడచుట అనేటువంటిది యువర్ హైయెస్ట్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, అండ్ దట్ కమ్స్ ఓన్లీ త్రూ వెయిటింగ్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆ యొక్క తీర్పు నుండి దేవుడు మనం తప్పించాడు. అందును బట్టి ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. దేవుడు మన జీవితానికి నెమ్మది కలగజేశాడు, ఆయన విమోచన కలగజేశాడు. 7వ నెల 17వ దినమున దేవుడు ఏ రకంగా అయితే వారికి విశ్రాంతినిచ్చాడు, మన జీవితాల్లో కూడా యేసు ప్రభు ద్వారా దేవుడు మనకిచ్చిన గొప్ప విశ్రాంతిని బట్టి, ఆ మాటకొస్తే ప్రభు యొక్క సిలువను బట్టి, ఆ సిలువను బట్టి ఈరోజు బలలో చేయవేయబోతున్నాం. ఇటువంటి గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు గనక అందును బట్టి ప్రభుని స్తుతిద్దాం. అంత మాత్రమే కాదు, ప్రభు బలలో చేయవేయకముందు మనం ప్రభు కొరకు నిరీక్షిస్తున్నామా, తొందరపడుతున్నామా? దేవుడు వెళ్ళమంటే నోవహు లోపలికి వెళ్ళాడు, దేవుడు రమ్మంటే నోవహు బయటకు వచ్చాడు. అప్పటిదాకా పరిస్థితులు అనుకూలపరిచిన అడుగు బయట పెట్టలేదు. అది వెయిటింగ్ అంటే. దేవుడు ప్రారంభించిన ఈ జీవితం దేవుడు ముగించేదాకా తొందరపడమాక. అది నీ ఉద్యోగమైనా, అది నీ వివాహమైనా, అది నీ బిడ్డల విషయమైనా, అది నీ జీవితమైనా, when God started, ఆయన ముగింపు పలికేదాకా అలసిపోమాక. అది ఎంత పెయిన్ఫుల్ అయినా, అది ఎక్స్క్రూషియేటింగ్ అయినప్పటికీ కూడా లెర్న్ టు వెయిట్ అపాన్ గాడ్. ఎందుకంటే దేవుడు ఆ నిరీక్షణలో మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందిస్తాడు, మనము నడిచేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మీకు వందనాలు. ప్రభా, నీ రక్షణ ఎంత గొప్పది. లోకం యొక్క పాపం నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి నీ బలలో చేవేయటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవా మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, నీ కొరకు ఎదురు చూచుట అనేటువంటిది మా జీవితాల్లో మీరు కోరుకుంటున్నారు కనుక ప్రభా, మీ మాటకు లోబడి మీరు కార్యం చేసేదాకా నిరీక్షించేవారుగా మేము ఉంటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని మీ కృపగల హస్తాలు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చేటి భూమి నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా మనసులు మీ ప్రకారం క్షమించండి, మమ్మ శోధలో తెక్క దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. రైట్ అమ్మా, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఒకరినొకరు పలకరించుకొని వెళ్ళకి మీరు వెళ్ళొచ్చు.